వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. ఏం పోస్ట్ అండి! మీ బాధ్యతలు కష్టం కదా? కష్టంగానే ఉంటాయి, కానీ కష్టమైనా కూడా ఇష్టంగా పనిచేసే ఏది కూడా కష్టం కాదు కదా. అందుకే మీరు ఈ పార్టీలో కంటిన్యూ కాగలుగుతున్నారు. అవును అవును, కష్టాన్ని కూడా ఇష్టంగా భావిస్తున్నారు కాబట్టి. మరి తప్పకుండా కదా. ఇప్పుడు కష్టమైనా కూడా, ఎంత కష్టమైనా మనం దాన్ని ఇష్టంగా తీసుకొని చేసినామంటే సక్సెస్ కాగలుగుతాం అంతే. మరి నువ్వు అది చాలా ఈజీ అయిన పని కూడా నువ్వు కష్టంగా భావించినావంటే అది ఫెయిల్, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మరి కరెక్ట్. కానీ ఇందులో మీరు ఈ పార్టీలో అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎటువంటి కష్టాలని ఇష్టాలుగా భావించి పనిచేశారండి? అంటే ఇప్పుడు మా జగనన్న కొన్ని చేయలేనటువంటి పనులు, కొన్ని ఇచ్చినటువంటి హామీలు, వాటినన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో నెరవేరుస్తాము. రాబోయే రోజుల్లో మా 2024లో రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 730 హామీలు ఏవైతే ఇచ్చినామో వాటిని అన్నిటిని కూడా మేము నెరవేరుస్తాము. మా అన్న నెరవేర్చినప్పటికీ అన్నతో నేను కొట్లాడైనా సరే నేను ఈ పనులు నెరవేర్చగలుగుతాను, నన్ను నమ్మండి. మా అన్నను 2019లో ఒక అవకాశం అని చెప్తే ఒక అవకాశం ఇచ్చినారు. ఈ రోజు సీమరాజాను చూసి 2024లో ఇంకొక అవకాశం ఇవ్వండి. సీమరాజాన్ని చూసి నేను అంతర్జాతీయ ప్రధాని, నేను పడేటి కష్టం ఏందనేది మీకు తెలుసు కదా నాగేంద్ర బాబు గారు. అవును, మేము ఏ విధంగా కష్టపడుతున్నాము. చాలా. మా అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతా ఉన్నా కూడా సీమరాజా అనేటువంటి ముందు ప్రత్యక్షం అవుతాడు. మరి ఆ విధంగా కష్టపడేటువంటి వ్యక్తిని కదా. సో ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఎంత కష్టమైనా కూడా ఇష్టంగానే భావించి నేను అన్న కోసం అయితే అహర్నిశలో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిని మీ ద్వారా మీకు తెలియజేస్తాను, మీ ద్వారా మీ ప్రేక్షకులకు తెలియజేస్తాను. వెరీ గుడ్. అయితే కాకపోతే ఇప్పుడు మీరేమో రేపు గెలిచినాక మేమంతా అన్నిటినీ నేను ఇంప్లిమెంట్ చేయిస్తానని చెప్తున్నారు. మీకేమో చూస్తే అవతలేమో టీడీపీ కూటమికే ఎక్కువ సర్వేలన్నీ ఫేవరబుల్ గా ఉన్నాయి. మీదేదో 1-2 మీకు వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదో ఆరామ స్థానం కూడా ఒకటికి ఇచ్చాము, వాడు జగన్మోహన్ రెడ్డి గారితో కల్పించాము. మా వాళ్ళు పోయి కూడా ఒక హోటల్లో ఉన్నాడు, ఆ హోటల్లో ఉంటే కూడా మనోళ్ళు పోయి కాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి స్వీట్స్ ఇచ్చి వచ్చినారు. అయినప్పటికీ మరుసటి రోజు నైట్ కూర్చొని ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి మంత్రులు ఎవరు కూడా గెలిచరు అంటాడు వీడు. మంత్రులు ఎవరు గెలవరు. మరి మంత్రులే గెలవకపోతే ఆయన అంటాడయా, మేము అంటాం లేదు కదా సార్, అంతేనా? పెద్దోళ్ళు అని చెప్పి మీకు చాలా గౌరవించి మాట్లాడుతున్నాను. లేకంటే నేను నా మాట మీ ఆపక్క ఎవడున్నా గానీ అది మీరు అలాగే మాట్లాడాలి. నేను వేరే విధంగా మాట్లాడేవాడు. మీ బ్రాండ్ అది, మీరు అలా మాట్లాడితేనే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. మీరు పెద్దవారు అని చెప్పి నేనేదో మీకు గౌరవం ఇస్తున్నా. చాలా సంతోషం. అది మీరు నాకు ఇస్తున్న గౌరవానికి. కానీ మీ బ్రాండ్ మీరు పాడు చేసుకోవద్దు, అలాగే మాట్లాడాలి మీరు. అప్పుడైతేనే మీరు బాగా రీచ్ అవుతారు. మీరు చెప్పే వాటిలో తప్పకుండా అదే నేను చెప్పేది ఏంటంటే, ఈడు బఫున్ గాడు, ఎవరు ఈ ఆరామస్థాన్ గాడు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇది చేసి మంత్రులు ఎవరు గెలవరు. ఈ మంత్రి వారు ఇప్పుడు ఉండేటువంటి కేబినెట్ లో, జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నాడో ఎవడో కూడా గెలవడం అని చెప్తాడు. ఒకవేళ ఓడిపోతా ఉన్నా కూడా మనం ఏం చెప్పాలా, గెలుస్తున్నాడు అని చెప్పాలి, గెలుస్తున్నాడని చెప్పాలి. అన్న కోసం పనిచేసినప్పుడు. అవునా కదా? డబ్బులు తీసుకున్నప్పుడు మరి డబ్బులు దొబ్బినావు కదా, డబ్బులు తీసుకోకుండా ఉంటే నీ సర్వే నువ్వు చేసుకో, నిన్నెవడు కాదంట కదా. మరి నువ్వు డబ్బులు దొబ్బితివి, మాకే గోటము పెడితివి, 2 దెబ్బలు మాకే పడా. ఓకే, మరి ఇది బాధే కదా. మరి